హెచ్సిఎఫ్ ఆఫ్, ఇది డైరెక్ట్గా సాల్వ్ చేసే పద్ధతి. హెచ్సిఎఫ్ ఆఫ్ 105, 335, 465. 105, 335, 465. మళ్ళీ నేను దీనికి అనిల్ నాయర్స్ వే చెప్తాను. డైరెక్ట్గా ట్రెడిషనల్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా కనుక డైరెక్ట్గా కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఎల్సిఎం అర్థమవుతే ఇది డైరెక్ట్గా అర్థమవుతుంది సార్. అనిల్ నాయర్స్ వే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ సాల్వ్ చేసే కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. మీ అందరికీ తెలుసు, గాసాబా కనుక్కునేటప్పుడు మనం ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాం. గాసాబా అంటేనే మనం స్మాలెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాం, రైట్? కాసాగు అంటేనే మనం లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాము. కాసాగు అంటేనే మనము లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. 6, 9ని బాగా హారిస్తుందా? బాగా హారించట్లేదు. కాబట్టి 6 యొక్క కారణాంకం తీసుకుందాం, 3. 3, 9ని బాగా హారిస్తుందా? ఎస్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 ఈజ్ 3. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాసాబా కనుక్కునేటప్పుడు స్మాలెస్ట్ నంబర్ మీద అటెన్షన్ పెట్టండి. కాసాగు కనుక్కునేటప్పుడు లార్జెస్ట్ నంబర్ మీద అటెన్షన్ పెట్టండి. ఎందుకు సార్ అనంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ కావాలి కాబట్టి లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెడుతున్నాం. హెచ్సిఎఫ్ అంటే గాసాబా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ కాబట్టి స్మాలెస్ట్ నంబర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము, రైట్? నాకు కావాల్సింది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి సార్, గాసాబాలో ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్స్ 6 3 తోటి డివైడ్ అయింది, 9 కూడా 3 తోటి డివైడ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30. 20, 30 ఎంత సార్? 10. 20 30ని డివైడ్ చెయ్యట్లేదు. 20 యొక్క కారణాంకం ఏంటి? 10. 10 30ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది, 10. ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ వినండి సార్. హెచ్సిఎఫ్ ఆన్సర్ 10 తోటి డివైడ్ అవుతే ఇది 10 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 10 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కనుక 10 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 10 తోటి డివైడ్ అవుతున్నాయి. ఇక్కడ ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 3 తోటి డివైడ్ అవుతున్నాయి. అంటే హెచ్సిఎఫ్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ నేను చేసినప్పుడు, రైట్, ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు, మొత్తం అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. గాసాబాకు కాసాగాకు తేడా ఏంటంటే కాసాగులో మినిమం ఒక నంబర్ కే తోటి డివైడ్ అవుతే చాలు, గాసాబాలో మినిమం ఒక నంబర్ కే తోటి డివైడ్ అవుతే చాలు. కానీ గాసాబాలో అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి, కానీ కాసాగులో మినిమం ఒక నంబర్తో ఒకటి డివైడ్ అవుతే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ రెండిటికి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెయ్యాలి అని అంటే ఎల్సిఎం అంటే మినిమం 1 నంబర్, హెచ్సిఎఫ్ అంటే ఆల్ నంబర్స్, ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. కాసాగ్ అంటే మినిమం ఒక నంబర్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నేను కామెంట్స్ చూస్తాను ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత. క్వశ్చన్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 105, 335, 465. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ ఒక్కొక్కటి తీసేద్దాం. 11 అయితే కాదు, ఆన్సర్ 11 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ 11 తోటి డివైడ్ అవ్వాలి. 105, 11 9ల 99, 11 10ల 110, 11 తోటి కావట్లేదు. దాని తర్వాత 3 తోటి కావట్లేదు. 3 + 3 6, 6 + 5 11. ఒక ఆన్సర్ 3తో డివైడ్ అవ్వాలంటే నంబర్లో ఉన్న సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3 తోటి డివైడ్ అవ్వాలి. 3 + 3 6, 6 + 5 11. 11 3 తోటి డివైడ్ కావట్లేదు, రైట్? 7 కూడా కాదు. 7 ఎందుకు కాదు సార్? ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 7 తోటి డివైడ్ అవ్వాలి. 335, 7 4 28, 55, 7 8ల 56. ఆన్సర్ 11 7 3 ఎగిరిపోయినాయి.
మళ్ళీ చెప్తున్నాను, గాసాబా రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఆన్సర్ కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 అని నేను అనుకుంటే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 11తో డివైడ్ అవ్వాలి. 105, 11 9ల 99, 11 10ల 110, కాబట్టి 105 కావట్లేదు. 7 335 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు. 465 అది 3 తోటి డివైడ్ అవుతుంది. 335 కావట్లేదు. 1173 చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు ఈ ఆన్సర్ ఆప్షన్ అప్రోచ్ ద్వారా మీరు ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ ఆయుధం యూజ్ చేసి 10 సెకండ్లో ఆన్సర్ లేపేయచ్చు. అందరికీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసి నేను లైవ్ క్లాస్లో నా అవైలబుల్ టైం ప్రకారం నేను వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు టైం మారుతూ ఉంటుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, బెల్ నోటిఫికేషన్. మన అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్లో నోటిఫికేషన్ ఉన్నా నోటిఫికేషన్ లేకున్నా ప్రతిరోజు ఏదో ఒకటి మీకు ఉపయోగపడే మ్యాథ్స్ కంటెంట్ డైలీ మీకు షార్ట్ రూపంలో అయినా వస్తుంది, లేకుంటే మనకు యూపీఎస్సి ఇప్పుడు సీసాట్కి సంబంధించి కొన్ని పెడుతున్నాను. డైలీ దాంట్లో ఏదో ఒకటి మీకు ఉపయోగపడే మ్యాథ్స్ కంటెంట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అది మీరు ఛానల్ అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఎస్ అని చెప్పి